జనసేన పార్టీపై ప్రత్యర్థులు తరచూ చేసే ప్రధాన రాజకీయ విమర్శ ఏంటంటే జనసేనకు స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు, అయోమయ విధానమే వారి ఫిలాసఫీ అని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్ళిన సందర్భమే లేదని, అందుకే విధానాల్లో నిలకడ లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఈ విమర్శలను జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు చెందిన జనసేన నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ పవన్ ఏమన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన గురించి ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను పవన్ తిప్పికొట్టారు. జనసేనకు బలమైన రాజకీయ సిద్ధాంతం ఉందని, అది ప్రత్యర్థులకు అర్థం కావటం లేదని, అందుకే వాళ్లు ఎప్పుడూ కన్ఫ్యూజన్లో ఉంటారంటూ సెటైర్లు వేశారు. జనసేనది అయోమయ విధానం కాదని, స్పష్టమైన దార్శనికతో కూడిన రాజకీయ ఫిలాసఫీ అని ఆయన నొక్కి చెప్పారు. జనసేన పార్టీ కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం వంటి అంశాలను ఎప్పుడూ ప్రాతిపదికగా తీసుకోదని పవన్ స్పష్టం చేశారు. తమకు ఒకటే లక్ష్యం, న్యాయం అని చెప్పారు. న్యాయం వైపు మాత్రమే జనసేన నిలబడుతుందని అన్నారు. ఆపన్నులకు అండగా ఉండటమే తమ విధానమని చెప్పారు. సమస్యను సమస్యగానే చూడాలన్నదే జనసేన అభిమతమని, మధ్యలోకి అవసరమైన అంశాలను ఎందుకు తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. ఇక తన హిందుత్వం వ్యాఖ్యలపై వినిపిస్తున్న విమర్శలకు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. తాను హిందుత్వం గురించి మాట్లాడినంత మాత్రాన ఇస్లాం వ్యతిరేకిని కాదని ఆయన తేల్చి చెప్పారు. తనకు ముస్లిం వర్గంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారని, వారి ప్రేమాభిమానాలు తనకు ఎప్పుడు అండగా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణపై తనకున్న అనుబంధాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలనలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ అంటే కూడా తనకు అంతే ఇష్టమని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందే తెలంగాణ భాష, యాస, సాహిత్యం పట్ల తనకు ఎంతో మక్కువ ఉందని తెలిపారు. తన సినిమాలో తెలంగాణ యాసలో పాటలు, డైలాగులు పెట్టించడంపై వచ్చే విమర్శలను కూడా పవన్ ప్రస్తావించారు. అది ఓట్ల కోసమా అని ప్రశ్నించిన ఆయన అప్పుడు తాను రాజకీయాల్లో కూడా లేనని గుర్తు చేశారు. అప్పట్లో రాజకీయాల గురించి తనకు అసలు అవగాహన కూడా లేదన్నారు. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతోనే అలా చేశానని, అది రాజకీయ లెక్కల వల్ల కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని, వారు నిస్వార్థంగా తన కోసం చాలా చేశారని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా చెప్పారు. తన సినిమాలను ఆదరించి తనను ఒక నటుడిగా నిలబెట్టడంలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందని అన్నారు. తెలంగాణ గడ్డ తనకు చాలా ఇచ్చిందని, తాను తిరిగి ఏమివ్వగలనని ప్రశ్నించిన పవన్ ఏపీలో మంచి పాలన అందిస్తున్నామని, అదే అభిమానం తెలంగాణ పట్ల కూడా ఉందని చెప్పారు. అయితే తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై మాత్రం పవన్ స్పష్టమైన అజెండాను ప్రకటించలేదు. పార్టీని అక్కడ ఎలా బలోపేతం చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, రానున్న ఎన్నికల దృష్ట్యా ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా అనే ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానం ఇవ్వలేదు. కానీ తెలంగాణలోని జనసేన నేతలకు, కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా మాత్రం ఇచ్చారు. పార్టీని విస్మరించబోమని, తెలంగాణ జనసేన తనకెప్పటికీ ముఖ్యమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మొత్తంగా చూస్తే జనసేన రాజకీయ సిద్ధాంతంపై వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానాలు, తెలంగాణతో తన అనుబంధాన్ని మరోసారి బలంగా చెప్పిన తీరు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఉత్కంఠను పెంచిన ఆయన కామెంట్స్ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి అడుగులు వేస్తుందన్న ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నిజంగా తెలంగాణలో పార్టీ విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తారా, లేదా ప్రస్తుతం ఇచ్చిన భరోసాతోనే సరిపెడతారా అన్నది రాబోయే కాలంలో స్పష్టం అవుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.